చల్లగా చల్లగా. ధీరజ్. మసకేసిందిలే ఒక మంచి తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే ఒక మంచి తెరగా నిలిసిందిలే. సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన గుబులవుతుంది గుండెల్లోన జరగనా కొంచెం నేనడగనా లంచం చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగా ఉందామో మనమో కప్పుకోవే గుండెలోన గుప్పలాగా ఉండిపోవే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. పచ్చని నేల అది బీడైపోతే మేలా పండే పచ్చని నేల అది బీడైపోతే మేలా వలపు కురిస్తే వయసు తడిస్తే పులకరించు నేల అది తొలకరించు వేళ తెలుసుకో పిల్ల ఈ విడియ మేల మల్ల ఆ ఊరికే పరువమిది మనది. దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. నవ్వని పువ్వే నువ్వు నువ్వు వెచ్చని తేనెలు యువు కాగదు మనసే ఆగదు వయసే ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు ఇయ్యవో ముద్దు ఇకాగనే వద్దు ఇద్దరమొకటవని కానీ బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకొని రాత్రిరంతా జాగారమే చేసుకొని మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు రోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే. జడ్జెస్ ఓవర్ టు యు. ధీరజ్, నమస్తే సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా అసలు నవ్వుకుంటూ సరదాగా హాయిగా పాడే ఒక అనాయాసంగా పాడే తత్వం నీలో ఉంది ధీరజ్. అది చాలా చాలా మంచి లక్షణం. థ్యాంక్ యూ సార్. పాటను పూర్తిగా సొంతం చేసుకుని అనుభవిస్తున్నావు. చాలా బాగా పాడావు. ఈ పాట రాసింది వీటూరి గారు.
వేటూరి గారికి చాలా మంది పొరబడుతుంటారు. వేటూరి సుందర రామూర్తి గారు ఆయన. ఈయన వీటూరి వెంకట సత్య సూర్య నారాయణ మూర్తి గారు ఈయన. ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే మన బాలుగారు పాడిన మొదటి పాట ఈయనే రాశారు. శ్రీ 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 మర్యాద రామన్నలో ఏమి వింతమోహ అనే పాట వీటూరి గారు. చరిత్రలో నిలిచిపోతుంది ఆ పేరు ఈ పేరు. కాబట్టి అవన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. చాలా బాగా పాడావు. ఒక్కటే ఒక చిన్న సలహా, కోరికలన్నీ తీరిపోవా తర్వాత గమక అదంతా ఒకటి ఉంది కదా సంగతి, అలా చివరికి వచ్చి ఇంకా మెల్లగా అలా ముగించాలి. అలా మెల్లగా ముగిస్తే అంటే ఆ శ్వాస మీద నియంత్రణ ఇంకా కొంచెం పెంచుకుంటే అలా ముగించావు అనుకో, అబ్బా ఏం పాడాడు అనిపిస్తుంది. అంతే, అదొకటి. ధీరజ్, నమస్తే సార్. వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. సో మచ్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ వాట్ యుర్ డూయింగ్ అండ్ డైనమిక్స్ అని అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఈ రోజు నీ పాటలు నాకు కనబడింది అండ్ చాలా ఒక యూనిక్ ధీరజ్ స్టైల్లో పాడావు. ఈ ఒరిజినల్ సాంగ్ ఐకానిక్ సాంగ్, ఇట్స్ అన్ ఐకానిక్ సాంగ్. ఆ ఐకానిక్ సాంగ్ ప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని టు మేక్ ఇట్ అవర్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కానీ నీలో ఈ పర్ఫార్మెన్స్ లో నాకు అది కనబడింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైనమిక్స్ చాలా బాగా పలుకుతున్నాయి నీ గొంతులో, చాలా ఒదుగుంది. అండ్ ఈ ఏజ్ లో ముఖ్యంగా అబ్బాయిలకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను ప్రతి ఎపిసోడ్ లో చెప్తూనే ఉన్నాను. సో దానివల్ల ఏంటంటే నువ్వు కొంచెం మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది ప్లస్ స్మార్ట్నెస్ ఉంది కాబట్టి ప్రతి పాటని చాలా స్మార్ట్ గా దాన్ని ప్రజెంట్ చేసి తప్పించుకొని ప్రతిదీ సక్సెస్ కొడుతున్నావు నువ్వు. ఐ అండర్స్టాండ్. బాలు గారు పాడినప్పుడు నువ్వు గమకం వింటే ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కడా తగ్గలేదు, అందులో డైనమిక్స్ లేవు. ఓకే, నీ వర్షన్ పాడావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్ సౌండెడ్ రియలీ రియలీ గుడ్. బట్ ఒరిజినల్తో కంపేర్ చేస్తున్నానని కాకుండా ఈ పాటకు కావాల్సిన ఎనర్జీ అది. ఓకే. సో ఫస్ట్ నోట్ ఎలా ప్రారంభమైందో, ఏ ఎనర్జీ లెవెల్లో ప్రారంభమైందో, చివరికి వచ్చేసరికి గమకం అయినా సరే ఆ ఎనర్జీలోనే ఫినిష్ అయింది. సో మధ్యలో నువ్వు కొంచెం సాఫ్ట్ చేసేసరికి ఏమైందంటే ఎనర్జీ లెవెల్ తగ్గినట్లు అనిపించింది. సో అలా కాకుండా ఇటువంటి పాటలు ప్రజెంట్ చేసేటప్పుడు ఫోకస్ మోర్ ఆన్ ది ఎనర్జీ లెవెల్, ఓకే, నాట్ ఆన్ ది డైనమిక్స్. బ్యూటిఫుల్ సాంగ్ ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Brilliant performance. Thank you, bro. Well done, Ra. Thank you.